రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం భారీ చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్, బుచ్చిబాబు సానా దర్శకుడు, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ మ్యాసివ్ విలేజ్ సెట్ను నిర్మించారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొంత టాకీ పోర్షన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆన్ లొకేషన్ ఫొటోస్లో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు విలన్గా నటిస్తున్న దివ్యేంద్ర శర్మ ఉన్నారు. ఇప్పటికే 30% వరకు షూటింగ్ పూర్తి కాగా ఈ షెడ్యూల్తో సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. సినిమాలోని రా అండ్ రస్టింగ్ బ్యాక్డ్రాప్ తగ్గట్టుగా ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నామని, ఈ లెంతీ షెడ్యూల్ సినిమాకు ఎంతో కీలకమని చెబుతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఇందులో రామ్ చరణ్ ఆటో కూలీగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఇప్పటికే అద్భుతమైన పాటలు ఇచ్చాడట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ పాట అని తెలుస్తుంది. ఈ పాటలో చరణ్ డాన్స్ అదరగొట్టినట్టుగా సమాచారం. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రం పరాజయంతో డీలా పడిన మెగా అభిమానుల్లో సరికొత్త నూతనోత్సాహం నింపింది పెద్ది గ్లింప్స్ వీడియో. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో వచ్చే సిగ్నేచర్ షాట్ని ఐపీఎల్ సీజన్లో ప్రముఖ టీమ్స్ అన్నీ ఏ రేంజ్లో సోషల్ మీడియాలో వాడుకున్నాయో మనమంతా చూసాం. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ మ్యానరిజం ఆ సినిమా విడుదలయ్యాక నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. కానీ పెద్ది కేవలం గ్లింప్స్ వీడియోతోనే నేషనల్ లెవెల్లో ప్రకంపనలు పుట్టించాడు. ఇక భవిష్యత్తులో ఆయన ఈ సినిమాతో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో మీర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నా అనే క్యారెక్టర్తో యూత్ ఆడియన్స్ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న దివ్యేంద్ర శర్మ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నాడు. రీసెంట్గా ఆయన పెద్ది మూవీలో రామ్ చరణ్తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో పోషిస్తున్నాడు. రీసెంట్గానే ఆయన కూడా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది అక్టోబర్ లోపు సినిమా రెడీ అయ్యేలా ఉంది. బలంగా తలుచుకుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయొచ్చు. కానీ రామ్ చరణ్ ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కి మాత్రమే జరగాలని పట్టుబడటం నెట్ఫ్లిక్స్ సంస్థకు ఈ ఏడాది స్లాట్స్ మొత్తం ఫుల్ అయిపోవడంతో వచ్చే ఏడాది షాట్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఏడాదికి ఈ సినిమా షిఫ్ట్ అయ్యింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.